సార్ కెమెరా మిత్రులందరికీ స్వాగతం. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మూడవసారి ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకు ఒక సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంలో అదేవిధంగా కూటమి అభ్యర్థిగా నేను నరసాపురం లోక్సభ స్థానం నుండి పెద్ద ఎత్తున మెజార్టీతో పార్లమెంట్ సభ్యుడిగా జూన్ 4వ తారీఖున ఎన్నికైన అనంతరం తొమ్మిదవ తారీఖున నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా నేను నియమించబడి సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంలో ఇలా మనందరం కూడా కలవడం జరిగింది. ఎన్నికల్లో నా గెలుపుకి పెద్ద ఎత్తున సహకరించినటువంటి కూటమి పార్టీలకు చెందినటువంటి నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా నా ఈ పార్లమెంట్లో శాసనసభ అభ్యర్థులుగా పోటీ చేసినటువంటి 7 ఎమ్మెల్యేలకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్భంగా అందించినటువంటి సహకారం మరువలేనిది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఈ సందర్భంగా వారికి మొట్టమొదటిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నేను ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి కార్యక్రమాల విషయంలో పెద్ద ఎత్తున ప్రాధాన్యతనిచ్చి పనిచేసేటటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తుంది. అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో అలాగే కేంద్ర మంత్రిగా నా పోర్ట్ఫోలియోలకు సంబంధించినటువంటి విషయాల్లో అదేవిధంగా కేంద్ర మంత్రిగా ప్రధానమంత్రి గారి కార్యాలయం నుండి నాకు అసైన్ చేయబడినటువంటి కొన్ని కార్యక్రమాలు నేను సమర్థవంతంగా పనిచేశానని చెప్పుకోవడానికి ఈ సందర్భంగా ఆనందంగా ఉంది. అంటే నేను కేంద్ర మంత్రిగా నియమించబడినటువంటి అనంతరం మా తండ్రి గారు ఆ మరుసటి రోజే కోమాలోకి వెళ్ళినటువంటి సందర్భంలో
ఒక 4-5 నెలల పాటు నేను తీవ్రమైనటువంటి ఒత్తిడిలో ఉండి అటు ఢిల్లీలో బాధ్యతలు, కొత్తగా బాధ్యతలు స్వీకరించడం, నాన్నగారు హైదరాబాద్ హాస్పిటల్లో కోమాలో ఉన్నటువంటి పరిస్థితి, నియోజకవర్గంలో అనేక సమస్యలు, మొదటి 4 నెలల్లో కొంత ఒత్తిడికి గురైనటువంటి వాస్తవం, కొంత ప్రజలకు అసౌకర్యం కలిగినట్టు మాట మాట్లాడుకోవడం వాస్తవం. దయచేసి మన్నించాలని ఈ సందర్భంగా కోరుతూ, ఏదైతే నేను కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించాను, నా పోర్ట్ఫోలియోలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి విషయాలే కాకుండా నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో సుదీర్ఘ కాలం పాటు దాదాపు 15-20 సంవత్సరాలుగా దీర్ఘకాలం పాటు పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి సారించి చాలా విషయాల్లో వాటికి పరిష్కారం చూపెట్టడం జరిగింది. ముఖ్యంగా నేషనల్ హైవేస్కి సంబంధించి కేంద్రం పరిధిలోకి వచ్చేటువంటి, అలాగే రైల్వేలకు సంబంధించి అనేక కొత్త ప్రాజెక్టులని నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గాలకి మనం మంజూరు చేయించడం జరిగింది. నేషనల్ హైవేస్కి సంబంధించి ఏదైతే లోసరి నుండి పెప్పర్ వరకు వెళ్ళేటువంటి ఈ నియోజకవర్గంలో ప్రజలకు అత్యంత ప్రధానమైనటువంటి రహదారి అయినటువంటి రోడ్డు, అది రాష్ట్రానికి సంబంధించినటువంటి రోడ్డు అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి సిఆర్ఐఎఫ్ గ్రాంట్ కింద కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారితో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాల కారణంగా గతంలో ఎన్నడూ లేని విధంగా 100 కోట్ల రూపాయలు మంజూరు చేయించినటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా నేషనల్ హైవే 165 ఇది 2 ప్రాజెక్టులుగా స్వీకరించడం జరిగింది. 2 ఫేజులుగా ఈ ప్రాజెక్టుని విభజించడం జరిగింది. ఒకటి దిగమరి నుండి ఆకివీడు వరకు, ఆకివీడు నుండి పామర్ వరకు. ఏదైతే ఆకివీడు నుండి పామర్ వరకు అయ్యేటువంటి పనులు నడుస్తూ ఉన్నాయి, అయితే దిగమరి నుండి ఆకివీడు వరకు అవ్వాల్సినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో గత 15 సంవత్సరాల కారణంగా కోర్టు కేసుల కారణంగా ఆగిపోయినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలిసి, ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు. కొన్ని సాంకేతిక సమస్యలు, కోర్టు కారణాలు. అయితే నేను పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన వెంటనే, కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే నా మొట్టమొదటి ఎజెండా ఈ హైవే పనులకు మనం ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచనలో భాగంగా గడ్కరీ గారిని అనేక సార్లు కలిసినటువంటి సందర్భంలో ఆయన కోరడం, ఆయన నేషనల్ హైవే అధికారులు, ఉన్నతాధికారులను పిలిచి ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా ఒక అలైన్మెంట్ మార్చి అదేవిధంగా
ఏ అలైన్మెంట్లో త్వరితగతిన పనులు పూర్తవుతాయి అనేటువంటి విషయం కూడా ఆలోచించి టెక్నికల్గా ఏదైతే అనుకూలంగా ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా ఆలోచించి దిగమరి నుండి ఆకివీడు వరకు కూడా ఒక కొత్త అలైన్మెంట్తో కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవడం జరిగింది. 165 హైవే అయితే 165 గతంలో 2 లైన్లుగా మాత్రమే ప్రపోజల్ ఉంది కేంద్రం, 2 లైన్ హైవే. ఇందులో భీమవరం యొక్క బైపాస్ కూడా కలిసి ఉంది హైవేలో. భీమవరంలో ట్రాఫిక్ మళ్లించాలి అంటే ఇవాళ జిల్లా కేంద్రంగా ఉంది, ప్రధానమైనటువంటి వాణిజ్య నగరంగా ఉంది, ఎడ్యుకేషనల్ హబ్గా ఉంది, హాస్పిటల్ సంబంధించి హబ్గా ఉంది, ఆక్వాకల్చర్ హబ్గా ఉంది. భీమవరం పట్టణంలో ట్రాఫిక్ కూడా మళ్లించాలంటే ఈ హైవే, ఈ బైపాస్తో కూడినటువంటి హైవే చాలా అవసరం. దానికి కూడా అనుమతులు తీసుకొచ్చి దాదాపు 2500 కోట్ల రూపాయలకు డిపిఆర్ తయారు చేయించి ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద ఎత్తున ఒక హైవేకి నిధులు ఇవ్వడం అనేది జరగల. దానికి డిపిఆర్ తయారు చేయించి దానికి సంబంధించినటువంటి గెజిట్ పబ్లికేషన్ కూడా మనం రిలీజ్ చేయడం జరిగింది. త్వరలో అన్ని వివరాలతో కేంద్ర క్యాబినెట్లోకి వెళ్ళి అనుమతి రావడానికి సిద్ధంగా ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఇది ఈ ప్రాంతంలో పెద్ద అచీవ్మెంట్. నర్సాపూర్ పార్లమెంట్కే కాదు, చుట్టుపక్కల పశ్చిమ గోదావరి జిల్లాకి సంబంధించి, తూర్పు గోదావరి జిల్లాకి సంబంధించి, కృష్ణా జిల్లాకి సంబంధించినటువంటి ఒక కనెక్టివిటీ ఉన్నటువంటి హైవే ఇది ఒంగోలు వరకు. ఒంగోలు వెళ్ళడానికి, అక్కడి నుంచి ఆ పైన తిరుపతి వెళ్ళడానికి కానీ చాలా తక్కువ దూరంలో వెళ్ళేటువంటి అవకాశాలు ఈ హైవే ద్వారా ఉన్నాయి. అంతేకాదు ఇందులో ఇంకొక ఫేజ్ వరకు ఉన్నటువంటి ఏదైతే ఆకివీడు టు పామర్ వరకు ఉన్నటువంటి రైతులకి గత 6.5 సంవత్సరాల క్రితం నేషనల్ హైవే వారి భూముల్ని ఈ హైవే కోసం తీసుకోవడం జరిగింది. అయితే ఈ 6.5 సంవత్సరాల కాలంలో వారి తాలూకు, రైతుల తాలూకు దాదాపు 25 కోట్ల రూపాయలు హైవే నుండి రైతులకి నష్టపరిహారం అందలేదనేటువంటి విషయంలో కూడా నా దృష్టికి వచ్చినప్పుడు నేను నేషనల్ హైవే యొక్క కమిషనర్ సెక్రటరీ ఢిల్లీలో ఉమాశంకర్ గారిని, అప్పుడు డైరెక్టర్గా ఉన్నటువంటి డీజీగా ఉన్నటువంటి డైరెక్టర్ జనరల్గా ఉన్నటువంటి సారంగి గారిని కలిసి ఏ విధంగా 6.5 సంవత్సరాలు కూడా అయినా కానీ మీరు నష్టపరిహారం ఇవ్వలేదు అంటే వెంటనే కూడా వారంతా కూడా స్పందించి ఈ 25 కోట్ల రూపాయలు ఏదైతే ఆకివీడు ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలు తుమ్మకవాడ, చెరుకువాడ, సిద్ధాపురంలో ఉన్నటువంటి ప్రాంతాలు, ఈ 25 కోట్ల రూపాయలకు కూడా 6.5 సంవత్సరాలకు గాను 12% ఇంట్రెస్ట్తో కలిపి నిధులు విడుదల చేయడం జరిగింది. చాలా వరకు రైతుల యొక్క ఖాతాల్లో వేయడం జరిగింది. అంటే ఒక నేషనల్ హైవే చరిత్రలో ఇది హైవే అధికారులు చెప్పినటువంటి మాట, నేను చెప్పేది కాదు. ఒక నేషనల్ హైవేస్ యొక్క చరిత్రలో ఇంట్రెస్ట్తో సహా రైతులకి నష్టపరిహారం ఇవ్వడం అనేది 6.5 సంవత్సరాల ఇంట్రెస్ట్ నష్టపరిహారం ఇవ్వడం అనేది ఇప్పటి వరకు లేదండి. ఇది మీ ప్రాంతానికి దక్కినటువంటి
గౌరవం అని చెప్పి నేషనల్ హైవే అధికారులు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ నేషనల్ హైవేస్ సంబంధించి రైల్వేలు కూడా సంబంధించి అనేక ప్రాజెక్టులు మనం పూర్తి చేయడం జరిగింది. ఏదైతే పిఎం గతిశక్తి ప్రాజెక్టు ద్వారా ఈ మధ్యకాలంలో తాడేపల్లిగూడెంలో 3 రైల్వే ఆర్ఓబీల్ని, రైల్వే ఓవర్ బ్రిడ్జిని మంజూరు చేయడం జరిగింది. 4వ బ్రిడ్జ్ కూడా మంజూరు అయింది. అది ఆర్యూబీగా వచ్చింది. దాన్ని ఆర్ఓబీగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ 3 ఆర్ఓబీలు 200 కోట్లకు సంబంధించి నిధులు మంజూరు అయ్యాయి, శాంక్షన్ అయ్యాయి. అదేవిధంగా నర్సాపూర్ పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని రైల్వే ముఖ్యమైనటువంటి క్రాసింగ్ లెవెల్స్ దగ్గర కూడా తాడేపల్లిని కూడా 3 అయ్యాయి. 4వది జవలపాలెం దగ్గర ఉన్నటువంటి దాంట్లో అది ఆర్యూపీ అని రైల్వే వాళ్ళు టెక్నికల్గా ప్రాబ్లం ఉంది. ఆర్యూపీ అంటే నేను ఆర్ఓబీ అడిగాను, అది పెండింగ్ ఉంది. అక్కడ ఆర్ఓబీ కానీ ఆర్యూపీ కానీ త్వరలోనే మంజూరు. ఏదైతే రైల్వే క్రాసింగ్ లెవెల్స్ ఉన్నాయో వాటిని అన్నింటిలో కూడా ఆర్ఓబీలు ఆర్యూబీలు నిర్మించడం ద్వారా మనం ప్రయాణికుల యొక్క ఇబ్బందుల్ని తగ్గించాలనే ఆలోచనతో ప్రయత్నం చేస్తాం. చాలా చోట్ల పెట్టాను. భీమవరంలోనే నేను ఒక 7-8 ఆర్ఓబీలు పెట్టాను. నర్సాపురంలో పెట్టాను, తణుకులో పెట్టాం, రేలంగి, పాలకొల్లు ఆర్ఓబీ సాధ్యం కాదన్నారు. పాలకొల్లు అట్లీస్ట్ ఆర్యూబీకి టీపీఆర్ తయారు చేస్తాం. భీమవరంలో ఇప్పుడు ఉన్నటువంటి బైపాస్లో ప్రతి 2 నిమిషాలకు ఒకసారి గేట్ వేసి ఉండేటువంటి పరిస్థితి. కోడవలూరులో ఉన్నటువంటి రైల్వే క్రాసింగ్, అలాగే కాస్మోపాలిటన్ క్లబ్లో ఉన్నటువంటి రైల్వే క్రాసింగ్. దాదాపు నర్సాపురం పార్లమెంట్లో 45 ఆర్ఓబీలు కానీ ఆర్ఓబీలు కానీ నేను ప్రపోజల్స్ పెట్టాను. పిఎం గతిశక్తి ద్వారా మొదటి ఫేజ్లో తాడేపల్లిగూడెం 4 క్లియర్ అయ్యాయి. 2వ ఫేజ్లో మళ్ళీ ఒక 7-8 ఆర్ఓబీలు కానీ ఆర్ఓబీలు కానీ మంజూరు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాం. సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేయడం ప్రజాప్రతినిధుల యొక్క కర్తవ్యం. ప్రజలు ఉంచినటువంటి నమ్మకాన్ని కొన్ని సాధ్యం కావచ్చు, సాధ్యం కాకపోవచ్చు, ప్రయత్నం చేయడం అనేది మా యొక్క ధర్మం. మా మీద ఉంచినటువంటి విశ్వాసాన్ని మేము నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఆ దిశగా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా రైల్వేలకు సంబంధించి కూడా మీకు తెలుసు, నేను ఎంపీ కాకముందే 3 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు ఇక్కడ అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. భీమవరం, నర్సాపురం, తాడేపల్లి త్వరితగతిన పనులు పూర్తవుతున్నాయి. ఇవాళ రైల్వేలకు సంబంధించి కూడా అనేక ప్రాజెక్టులని నేను స్వీకరించడం జరిగింది. ఏదైతే రైల్వేలో ట్రైన్స్ హాల్స్కి సంబంధించి కొన్ని విషయాల్ని నేను సీరియస్గా తీసుకోవడం జరిగింది. కోవిడ్ అనంతరం చాలా ట్రైన్స్, చాలా స్టేషన్స్లో హాల్స్ తీసివేశారు. ఇక్కడ కాదు, దేశమంతా. అవి తిరిగి
పునరుద్ధరించబడలే. అనేక టెక్నికల్ ఇష్యూస్. ఆ సందర్భంలో కొన్ని ముఖ్యమైనటువంటి ట్రైన్స్, కొన్ని ముఖ్యమైనటువంటి స్టేషన్స్లో హాల్ట్స్ లేకుండా వాటి కోసం ప్రయత్నం చేస్తున్నా. రైల్వేస్లో, నేషనల్ హైవేస్లో ఏదో ఒక సమస్యను తీసుకుని దాన్ని పరిష్కారం దిశగా ప్రయత్నం చేయడం అనేది చాలా కష్టతరమైనటువంటి విషయం. నిబంధనలు కఠినంగా ఉంటాయి. అప్రూవల్స్ మినిస్టర్ వరకు పోవాలి, అక్కడ సెక్రటరీస్ వరకు పోవాలి. రైల్వేలకు సంబంధించి ఒక ట్రైను సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి బయలుదేరితే అది ఇంకో ఈస్టర్న్ రైల్వేకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఈ 2 జోనల్ ఆఫీసుల్లో పెద్ద ఎత్తున ఎక్సర్సైజ్ చేయాలి, టైమింగ్స్ చూసుకోవాలి, ట్రాఫిక్ రద్దీ చూసుకోవాలి. ఇవన్నీ నడుస్తేనే కానీ ఎన్నో ఒక సమస్య పరిష్కారం అయ్యేటువంటి విషయం. అయితే ముఖ్యమైనటువంటి స్టేషన్స్లో కొన్ని ట్రైన్స్ హాల్స్ విషయంలో పాజిటివ్స్గా ఫైల్స్ తయారయ్యాయి. నేను రైల్వే మంత్రి గారిని కూడా కలిసి విన్నవించడం జరిగింది. ముఖ్యంగా వందే భారత్కి సంబంధించి ఏదైతే చెన్నై నుంచి వచ్చేటువంటి వందే భారత్, విజయవాడ వరకు ఉన్నటువంటి వందే భారత్ని నర్సాపురం వరకు పొడిగించాలనేటువంటి ప్రపోజల్ రైల్వే అధికారులు అందరూ కూడా అంగీకరించారు. కొన్ని టెక్నికల్ అప్రూవల్స్ రావాల్సింది, అది కూడా త్వరలోనే ఆ సౌకర్యం వస్తుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళేటువంటి మరొక వందే భారత్ రైల్ని తాడేపల్లిగూడెంలో ఆల్ట్ ఇవ్వాలనేటువంటి ఒక ప్రపోజల్ కూడా మూవ్ చేయడం జరిగింది. అదేవిధంగా అత్తిలికి సంబంధించి కొన్ని ట్రైన్స్ హాల్స్ విషయంలో, అలాగే వీరవస్త్రానికి సంబంధించి, అదేవిధంగా నర్సాపురం నుండి వైజాగ్ వెళ్ళడానికి కొన్ని ట్రైన్స్ సంబంధించి కూడా ప్రపోజల్స్ సానుకూలంగా ముందుకెళ్తున్నాయనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి సందర్భంగా ప్రయత్నం చేస్తుంది. ఏదైతే పిఎం గతిశక్తి ఏదైతే ఉన్నదో ఈ నేషనల్ హైవేస్లో కానీ ఈ రైల్వేస్లో కానీ ఒక కీలకమైనటువంటి శాఖ. ఈ పిఎం గతిశక్తి అధికారులతో ఈ ప్రాంతాన్ని నేను ఒక బృందాన్ని పంపి ఈ ప్రాంతం అంతా కూడా తిప్పడం జరిగింది. తణుకులో కొన్ని పనులకు సంబంధించి వీటన్నిటికీ కూడా అధికారులు సానుకూలంగా స్పందిస్తున్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నారు. ఇకపోతే మంచిలి ఆర్వీళ్ళకి సంబంధించి అక్కడ రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులకి గమనించి దాదాపు 600 ఎకరాలు వ్యవసాయ భూమి ఉంది. అక్కడ రైల్వే శాఖతో రోడ్డు నిర్మాణానికి కూడా అంగీకారం తీసుకోవడం జరిగింది. రాబోయే 2 రోజుల్లో మన నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 అమృత్ భారత్ స్టేషన్లు కూడా అతి త్వరలోనే మనం ప్రారంభోత్సవం జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి విషయాన్ని మనం అంతా కూడా గమనించాలి. ఈ మధ్యకాలంలో దేశంలో 102 రైల్వే అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు ప్రారంభించడం జరిగింది. పనులు పూర్తయ్యాయి, ప్రారంభించడం జరిగింది ఫస్ట్ ఫేజ్లో. అందులో భాగంగా వరంగల్లో రైల్వే స్టేషన్ అమృత్ భారత్ స్టేషన్గా అభివృద్ధి చేస్తే దాని ప్రారంభోత్సవానికి కేంద్ర ప్రభుత్వం తరఫున నేను వెళ్ళడం జరిగింది. అదే మాదిరిగా రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి 3 అమృత్ భారత్ స్టేషన్లు కూడా మనం ప్రారంభించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇకపోతే హెల్త్కి సంబంధించి నేను పార్లమెంట్ సభ్యులుగా బాధ్యత స్వీకరించిన వెంటనే నా దృష్టి ప్రధానంగా ఏదైతే డయాలసిస్ సెంటర్స్, ఇవాళ డయాలసిస్ పేషెంట్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది.
డయాలసిస్ కేంద్రాలు అందుబాటులో లేనటువంటి పరిస్థితి. భీమవరంలో కూడా ఇంత పెద్ద అభివృద్ధి చెందినటువంటి నగరం, ఎక్కడ కూడా డయాలసిస్ సెంటర్స్ లేనటువంటి పరిస్థితి. కొన్ని ప్రైవేట్ సెంటర్స్ ఉన్నాయి, వారికి ఉన్నటువంటి ఒత్తిడి, చాలామంది పేషెంట్కు స్లాట్స్ దొరకనటువంటి పరిస్థితి, కొంచెం ప్రైస్ కూడా ఎక్కువ ఉండేటువంటి పరిస్థితి. దీన్ని అధిగమించాలి కాబట్టి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో డయాలసిస్ సెంటర్లు అందుబాటులో ఉండాలనేటువంటి ఆలోచనతో అన్ని అసెంబ్లీల్లో డయాలసిస్ సెంటర్లకు నేను సిఎస్ఆర్ నిధుల నుండి 10 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. తాడేపల్లిగూడెం, తణుకులో డయాలసిస్ సెంటర్స్ ఉన్నాయి. అయినప్పటికీ ఇంకా అదనంగా బిల్డింగ్ కావాల్సి ఉంది, అదనంగా డయాలసిస్ యూనిట్స్ కావాల్సి ఉంది. అక్కడ కూడా తణుకులో ఉంది కాబట్టి పక్కన ఉన్నటువంటి అత్తిల్లో అవసరం ఉందంటే అత్తిల్లో కూడా డయాలసిస్ యూనిట్లు మంజూరు చేయించాలి. అదేవిధంగా ఆచంటకి సంబంధించి ఆచంటలో, భీమవరంలో, ఇలా అన్ని చోట్ల కూడా డయాలసిస్ సెంటర్ని మంజూరు చేయడం జరిగింది. నిధులు కూడా విడుదలైనటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తుంది. అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని శ్మశాన వాటికల్ని కూడా నా పార్లమెంట్ నియోజకవర్గ సభ్యుడి యొక్క నిధుల నుండి కానీ, ఎంపీ ల్యాడ్స్ నుంచి కానీ, సిఎస్ఆర్ నిధుల ద్వారా కానీ ఏదైతే శ్మశాన వాటికలు ఉన్నాయో వాటిని అన్నింటికీ కూడా కాంపౌండ్ వాల్స్ నిర్మించి ఒక పార్కు మాదిరిగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనని మేమంతా కూడా చేయడం జరిగింది. అనేక కార్పొరేట్ సంస్థలు ఈ సందర్భంగా సిఎస్ఆర్ నిధుల రూపంలో నాకు అందిస్తున్నటువంటి సహకారానికి వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే నాయకర్ గారు రావడం జరిగింది. వార్ అసెంబ్లీకి సంబంధించి కూడా కొన్ని హెల్త్కి సంబంధించినటువంటి విషయాల్లో ఆయన కొన్ని విషయాలు నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఎల్బీ సెంటర్లో కానీ, అలాగే అర్బన్ హెల్త్ సెంటర్లో కానీ, తూర్పుతాళ్ల పిహెచ్సి సెంటర్ విషయంలో, అదేవిధంగా అర్బన్ పిహెచ్సి నర్సాపురం, స్కావెంజర్స్ కాలనీ, అరుంధతిపేట విషయంలో ఆయన నా నోటీసులో పెట్టినటువంటి ఒక్క రోజు వ్యవధిలో నేను బిహెచ్ఈఎల్ నుంచి, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ నుంచి 80 లక్షల రూపాయల సిఎస్ఆర్ తీసుకుని రెండో రోజునే వారి నియోజకవర్గానికి అలాట్మెంట్ ఆర్డర్ తేవడం జరిగింది. దాని మీద ఎంఓయూ మీద కూడా సైన్ చేయడం జరిగింది. వెంటనే కూడా ఇవాళ అక్కడ పనులు మొదలెట్టడానికి మొదలెట్టుకోండి అని బిహెచ్ఈఎల్ అధికారులు కూడా నాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా మత్స్యకారులకు సంబంధించిన అనేక విషయాల మీద నాయకర్ గారు నాతో మాట్లాడుతున్నారు. వాటన్నిటికీ కూడా త్వరలోనే చక్కటి అనుమతులు తీసుకొస్తామని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే కమ్యూనిటీ హాల్స్ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ, వాస్తవంగా చాలా చోట్ల కమ్యూనిటీ హాల్స్ నిర్మించుకున్నప్పుడు ఉన్నటువంటి ఆసక్తి ఆ తర్వాత కాలంలో ఉంది. వాటిని మెయింటైన్ చేసేటువంటి విషయంలో కాబట్టి అవసరాన్ని బట్టి కమ్యూనిటీ హాల్స్ పెద్ద ఎత్తున నిర్మించేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నాం.
అంటే చాలామంది ఎంపీ ల్యాడ్స్ నుంచి రోడ్స్ డ్రైనేజీకి వస్తుంటారు నా దగ్గరికి. నేను చెప్తా, రోడ్లు వేయడానికి చాలా స్కీమ్లు ఉన్నాయి ప్రభుత్వం. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ఉంది, గ్రామీణ హామీ ఉపాధి పథకం ఉంది, కానీ శ్మశానాలు నిర్లక్ష్యం చేయబడ్డాయి. శ్మశానం అనేది గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా కులాలకు అతీతంగా అవసరం ఉన్నటువంటి విషయం. కాబట్టి ముందు శ్మశానాల అభివృద్ధికి సంబంధించి అన్ని పెండింగ్ పనులు కూడా పూర్తి చేస్తాననేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా అందరికీ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి పెద్ద ఎత్తున వైద్య సహకారం అందించాం. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కూడా పెద్ద ఎత్తున వైద్య సహకారం అందించాం. అలాగే నియోజకవర్గానికి సంబంధించి ఏ చిన్న సమస్య నా దగ్గరకు వచ్చినా సమస్య పెద్దదా చిన్నదా అనేటువంటి ఆలోచన లేకుండా ఢిల్లీలో అధికారులను సంప్రదించడం ద్వారా పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఆ మధ్యకాలంలో విద్యార్థులకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఇక్కడ చదువుతున్నటువంటి ఏదైతే ఇంటర్మీడియట్ విద్యార్థులకు మన భీమవరంపట్నంలో ఉన్నటువంటి తిరుమల కాలేజీలో కానీ ఇంకా కొన్ని విద్యా సంస్థల్లో చదివేటువంటి విద్యార్థులకు నీట్ ఎగ్జామ్, జేఈఈ ఎగ్జామ్ రాయడానికి పరీక్షా కేంద్రంగా జమ్మూ కాశ్మీర్లో ఇవ్వడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ అయితే ఈ కాలేజీకి సంబంధించినటువంటి యాజమాన్యాలు నన్ను సంప్రదించినప్పుడు 2 ఎగ్జామ్స్ ఉంటాయి. ఒక ఎగ్జామ్కి విశాఖపట్నం ఇచ్చారు, మరుసటి రోజు 2వ పరీక్ష ఉంటుంది. ఆ 2వ పరీక్షకి జమ్మూ వెళ్ళాలి. వెళ్ళలేనటువంటి పరిస్థితి. వెంటనే వెళ్దామన్నా మొదటి రోజు పరీక్ష పూర్తి చేసుకుని 2వ రోజుకి జమ్మూ వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఆ సమస్య నా దృష్టికి వచ్చినప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారితో మాట్లాడితే మన ఊళ్ళో కాలేజీలు కూడా ఉన్నాయి, తిరుమల కాలేజీ అయ్యాయి. వెంటనే కూడా వారి సెంటర్ని 2వ రోజు పరీక్షకి విశాఖపట్నం మార్చడం జరిగింది. అదేవిధంగా ఈ వారంలో నీట్కి సంబంధించి కొంతమంది విద్యార్థులు సరైనటువంటి సమయంలో అప్లికేషన్లు పెట్టినప్పటికీ కూడా టెక్నికల్గా ఉన్నటువంటి ఇబ్బందుల్లో వారి అప్లికేషన్లు తిరస్కరించబడ్డాయి, టైం అయిపోయింది. చాలామంది విద్యార్థులు తల్లిదండ్రులు నన్ను సంప్రదించినప్పుడు నేను వెంటనే మళ్ళీ విద్యాశాఖ అధికారితో మాట్లాడితే వాళ్ళు ఇన్ టైంలో సమర్పించారు, టెక్నికల్ ఇష్యూస్ కారణంగా మీకు రిసీవ్ చేసుకోలేకపోయారు, వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇవ్వాలి అంటే వారికి మళ్ళీ అదనంగా సమయం ఇచ్చి మళ్ళీ కూడా వారి యొక్క అప్లికేషన్స్ కూడా తీసుకోవడం జరిగింది. అంటే సమస్య చిన్నదైనా పెద్దదైనా మీ అందరూ ప్రజలందరూ నమ్మకం ఉంచి పార్టీలకు చెందినటువంటి 3 పార్టీలకి నాకు చెందినటువంటి కార్యకర్తలు నాయకులను గెలిపించి నన్ను ఢిల్లీలో పెట్టారు. కాబట్టి సమస్య పరిష్కారం కోసం మనం చిత్తశుద్ధితో పనిచేయాలనేటువంటి ఆలోచనతో నేనైతే పనిచేస్తూ ఉన్నాను. అదేవిధంగా విదేశాల్లో చనిపోయినటువంటి వ్యక్తులను ఇక్కడ తీసుకొచ్చేటువంటి విషయంలో దుబాయ్లో ఈ మధ్యకాలంలో గల్ఫ్ దేశాల్లో ఇతర గల్ఫ్ దేశాల్లో ఈ మధ్యకాలంలో కొంతమంది చనిపోయినటువంటి సందర్భంలో 3 రోజుల్లోనే వారి యొక్క పార్థివ దేహాన్ని భారతదేశానికి తీసుకొచ్చేటువంటి విషయంలో, మన రాష్ట్రానికి తీసుకొచ్చేటువంటి విషయంలో
మేము సక్సెస్ అయ్యామనేటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, ఎంపీలకి ఎమ్మెల్యేలకు ఉండేటువంటి సహజమైనటువంటి ఒత్తిడి తిరుపతి నాయకుడిగా తిరుపతి ఉంటాయి. అయినా సరే సాధ్యమైనంత మంది ఎక్కువ మందికి దర్శనం చేయించేటువంటి ఏర్పాట్లు చేస్తున్నాం. తిరుపతి ఎంతమందికి ఏర్పాటు చేసినా మిగిలిపోయే వారి సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలు సాధ్యమైనంత వరకు మాకున్నటువంటి కోటాకు మించి దర్శనం చేసేటువంటి ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే ఆ మధ్య జరిగినటువంటి ప్రయోగరాజు కుంభమేళాలో కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాంతం నుంచి భక్తులు పోతే అక్కడ కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసి ఇక్కడ ఉన్నటువంటి నా లేకతో వెళ్ళినటువంటి ఇబ్బందులు చాలామందికి ఇబ్బందులు లేకుండా అక్కడ ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఇప్పుడు కూడా కేదార్నాథ్ కానివ్వండి, బద్రీనాథ్ కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ నేను ఇక్కడ లెటర్ ఇవ్వడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి అధికారులతో పదే పదే మాట్లాడటం ద్వారా, అక్కడ ఉన్నటువంటి అధికారులతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోవడం ద్వారా వారి యొక్క దర్శనాలకి ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా మనం ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ ఉంటాం. ఇకపోతే నా పోర్ట్ఫోలియోకి సంబంధించి నేను ప్రెస్ మీట్ కంటిన్యూ చేయాలంటే ఇంకా 2-3 గంటలు పడుతుంది కాబట్టి క్లుప్తంగా నా జీవితంలో ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క రుణాన్ని తీర్చుకునేటువంటి అవకాశం, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి పెద్ద ఎత్తున ప్యాకేజ్ ఇవ్వడం అనేటువంటి విషయం. దాదాపుగా స్టీల్ ప్లాంట్ని అమ్మేయాలి, స్టీల్ ప్లాంట్ నడవడం లేదు, పెద్ద ఎత్తున నష్టాలు వస్తున్నాయి. వాస్తవంగా నష్టాలు ప్రభుత్వానికి భరించడం సాధ్యం కాదనేటువంటి విషయం మాట వాస్తవం. అయితే విశాఖ ఉక్కు అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు ఆ రోజు తెనేటి విశ్వనాథ్ గారి నాయకత్వంలో అనేక మంది బలిదానమై సాధించుకున్నటువంటి ప్రాజెక్ట్. దీనికి ఆంధ్రలో సెంటిమెంట్ ముడిపడి ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆ సెంటిమెంట్ని గౌరవించాలి అంటే సెంటిమెంట్ని గౌరవించడం అనేది ఒక ఎత్తు అయితే, వేల కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇవ్వడం అనేది ఇబ్బందికరమైనటువంటి సమస్య. అయితే మా క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నటువంటి కుమారస్వామి గారిని సందర్భంగా నేను గుర్తు చేసుకోవాలి. ఆయనతో ఉన్నటువంటి ఆయన సహకారం కారణంగా పదే పదే ప్రధానమంత్రి గారిని సెంటిమెంట్ వివరించడం ద్వారా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని, పవన్ కళ్యాణ్ గారిని కూడా మనం తలుచుకోవాల్సినటువంటి అవసరం. ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వచ్చినప్పుడల్లా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం పదే పదే ప్రస్తావించడం, ప్రధానమంత్రి గారి దగ్గర, నిర్మలా సీతారామన్ గారి దగ్గర, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా స్టీల్ ప్లాంట్ ఆంధ్రలో సెంటిమెంట్ దాన్ని గౌరవించాలనుకోవడం. అంతేకాదు గత 7-8 సంవత్సరాలుగా విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ఆలోచన వచ్చాక ఏ ఒక్క స్టీల్ శాఖ మంత్రి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వెళ్ళినటువంటి సందర్భం లేదు. అయితే మేము బాధ్యతలు స్వీకరించాక నెల 15 రోజులు 2 నెలల లోపునే కుమారస్వామి గారితో మాట్లాడి, సార్ మనం స్టీల్ ప్లాంట్కి వెళదాం, వాస్తవాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం,
కార్మికులు ఇబ్బంది తెలుసుకుందాం అని ఆయన ఒప్పించి నేను విశాఖ స్టీల్ ప్లాంట్కి నేను కలిపి వెళ్ళడం జరిగింది. ప్లాంట్ని నిశ్చితంగా పరిశీలించాం, అణువణువున చూసాం, రికార్డ్ చూసాం. అప్పుడు ఒకే ఒక నిర్ణయానికి వచ్చేసారి ఈ స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో మనం ప్రైవేట్ కానీయకూడదు. ఇది దేశంలో ఉన్నటువంటి ఒక అత్యున్నత స్టీల్ ప్లాంట్. ఇది ఇంత భూమి దేశంలో ఏ ఒక్క స్టీల్ ప్లాంట్కి కూడా లేదు. ఇంత మంచి ప్లాంట్ దేశంలో ఎక్కడా లేదు అని దీనిలో ఉన్నటువంటి ఇబ్బందులు గమనించి ఆ ఇబ్బందులు అధిగమించి స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయకుండా ఆలోచన చేయాలనే ఒక ఖచ్చితమైనటువంటి అభిప్రాయానికి ఆ రోజు మేము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రాంగణంలో రావడం జరిగింది. తర్వాత 10 రోజులకు ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకున్నారు. నిర్మలా సీతారామన్ గారితో, అమిత్ షా గారితో అనేక రకాలుగా వారిని కన్విన్స్ చేశాక $11,400 కోట్ల ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. కేవలం ఆంధ్రప్రదేశ్ మీద ఉన్నటువంటి సెంటిమెంట్ ఆధారంగా ఈ 11,400 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇది ఈ రాష్ట్రానికి సంబంధించి ఒక పెద్ద అచీవ్మెంట్. నాకు మంత్రిగా దేశంలో దాదాపు నేను మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక 14 రాష్ట్రాల్లో నేను ఆ స్టీల్కి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అవలంబించేటువంటి రోజ్గార్ మేళా కార్యక్రమాల్లో కానీ, స్టీల్కి సంబంధించి పెద్ద ఎత్తున సెమినార్లు ఇటీవల కాలంలో ప్రధానమంత్రి గారికి స్టీల్ రంగం పట్ల ప్రత్యేకమైనటువంటి ఆసక్తి ఉంది. ఎందుకంటే స్టీల్ ఉత్పత్తి ఎక్కడ బాగుంటే ఆ దేశం యొక్క జీడిపి బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం అయింది. 2030 నాటికి దాదాపు 300 మిలియన్ టన్ను స్టీల్ని ఈ దేశంలో ఉత్పత్తి చేయాలనేటువంటి ఆలోచన ఇప్పుడు 170 మిలియన్ టన్ చేస్తున్నాం. 300 మిలియన్ టన్ చేయాలనేటువంటి ఆలోచనలో భాగంగా ఇప్పుడున్నటువంటి స్టీల్ ప్లాంట్స్ యొక్క సామర్థ్యాన్ని పెంచడం, కొత్తగా స్టీల్ పరిశ్రమలు ప్రారంభించడం, వారికి అనుమతులు త్వరితగతిన మంజూరు చేయడం, అందులో భాగంగానే ఆర్ఎస్ఎల్ మెటల్ ఆంధ్రప్రదేశ్లో రాజేపేటలో పెట్టాలనేటువంటి స్టీల్ ప్లాంట్ అనుమతులు కూడా కొన్ని ఇబ్బంది అయినప్పుడు ఆ ఇబ్బందిని త్వరితగతిన ఫాలో అప్ చేసి వాటికి అనుమతులు ఇప్పించడంలో కూడా కీలకమైనటువంటి పాత్ర నా వరకు నేను పోషించాను. 2,500 ఎకరాలు, దాదాపు 17.5 మిలియన్ టన్ కెపాసిటీ, ఫస్ట్ ఫేజ్లో 7.5 మిలియన్ టన్ కెపాసిటీతో అక్టోబర్ నుండి పన్ను కూడా ప్రారంభించాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇందాక విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి మేము ప్యాకేజీ ఇచ్చే నాటికి విశాఖ స్టీల్ ప్లాంట్లో 3 BF బ్లాస్ట్ ఫర్నేస్లు ఉంటాయి. 1 మాత్రమే పనిచేస్తాం. రెండోది మూడోది పనిచేయడానికి కావాల్సినటువంటి రా మెటీరియల్ లేదు, ఆర్థిక వనరులు కూడా లేవు. అంటే మేము ప్యాకేజీ ఇచ్చిన అనంతరం 2వ బ్లాస్ట్ ఫర్నేస్ ప్రారంభిస్తే మార్చి నెలలో 17 కోట్ల రూపాయల లాభం వచ్చింది. చాలా సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి. జూలై ఎండింగ్ నాటికి 3వ బ్లాస్ట్ ఫర్నేస్ కూడా పనిచేయడం ప్రారంభిస్తుంది. మనం ఇచ్చినటువంటి ప్యాకేజీ సహకారం కారణంగా. కాబట్టి స్టీల్ ప్లాంట్
మరొక 3-4 నెలల్లో లాభాల్లోకి వచ్చేటువంటి పరిస్థితి మేము ఇచ్చినటువంటి ప్యాకేజీ ఆధారంగా వచ్చింది అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇకపోతే అనేక నా పోర్ట్ఫోలియోలకు సంబంధించినటువంటి విషయాలు, అదేవిధంగా ప్రధానమంత్రి గారు నాకు ప్రత్యేకంగా అసైన్ చేసినటువంటి కార్యక్రమాలు, ఈశాన్య రాష్ట్రాల పర్యటన, ఏదైతే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయో 7 రాష్ట్రాలు, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్, మిజోరం, ఈ రాష్ట్రాలు. నేను ఇప్పటికీ 4 రాష్ట్రాల్లో పర్యటించాను. 3 రోజుల పాటు అక్కడ ఉండి ఏదైతే ఆ రాష్ట్రాలు దేశానికి సరిహద్దులుగా ఉన్నాయి, బంగ్లాదేశ్కి కానీ చైనాకి కానీ కీలకమైనటువంటి రాష్ట్రాలుగా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ప్రజలతో 3 రోజుల పాటు గడపడం ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఆ సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయా లేదా అనేటువంటి విషయం మీద ప్రధానమంత్రి గారి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ. అందులో నేను ఇప్పుడు 4 రాష్ట్రాలు పర్యటించి అక్కడ కార్యక్రమాలను కూడా విజయవంతంగా సమీక్షించి అక్కడ ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో, హాస్పిటల్స్ విషయంలో, లేకపోతే అంబులెన్స్ల విషయంలో, లేకపోతే స్కూల్ బస్సుల విషయంలో విద్యార్థులకు వారి సమస్యలు నాకు చెప్పుకున్నప్పుడు నేను సిఎస్ఆర్ ద్వారా ఆ రాష్ట్రాలకు సరిహద్దు గ్రామాలకి నేను కొన్ని అంబులెన్స్ని, స్కూల్ బస్సుల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఈ వారంలో కూడా అస్సాం వెళ్ళాను. సౌత్ సల్మా డిస్ట్రిక్ట్ అని, బంగ్లాదేశ్ బోర్డర్ కంచి అక్కడే ఉంటుంది, బంగ్లాదేశ్కి ఇండియాకి సరిహద్దు డిస్ట్రిక్ట్. అక్కడ కూడా కొన్ని ఇబ్బందులు వస్తే వెంటనే అధికారులతో మాట్లాడి కొన్ని సిఎస్ఆర్ నిధులు ఆ ప్రాంతంలో స్కూల్ విద్యార్థుల కోసం, హాస్పిటల్ సౌకర్యాల కోసం కేటాయించడం జరిగింది. నేను వెళ్ళేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఈ వారంలో అస్సాం, నేను బహుశా 30-31 అక్కడ ఉన్నట్టున్నాను. 97% ముస్లింలు ఉన్నటువంటి జిల్లా అది, 97%. చాలామంది అస్సాంకి సంబంధించి మా మంత్రులు కొంతమంది చెప్పారు, అస్సాంలో ఉన్నటువంటి మా పార్టీ పెద్దలు కూడా చెప్పారు, 15-20 సంవత్సరాల నుంచి మేమే అక్కడికి పోలేదు, నిన్ను నరేంద్ర మోడీ గారు అక్కడికి ఎందుకు పంపుతున్నారు? 97.5% ముస్లిమ్స్ ఉన్న ఏరియా, పెద్ద ఎత్తున స్మగ్లింగ్ ఉంటుంది బంగ్లాదేశ్ నుంచి, ఇటు నుంచి ఆవులు, అటు నుంచి గంజాయి, పబ్లిక్ తీవ్రంగా రియాక్ట్ అవుతారు అంటే కూడా నేను వెళ్ళా. చాలా 3 రోజుల పాటు అద్భుతమైనటువంటి సమావేశాలు నిర్వహించా. అందరూ ముస్లింలకు సంబంధించినటువంటి వ్యక్తులు చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. కొన్ని సమస్యలకు వెంటనే పరిష్కారం కూడా చూపించారు. ఈ విధంగా పార్లమెంటు సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా అనేక రకాలుగా నాకు సేవ చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి నర్సాపూర్ పార్లమెంట్ యొక్క ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక పార్టీకి సంబంధించిన కూడా అదనంగా నాకు చాలా కార్యక్రమాలు ఉంటాయి, మీ అందరికీ కూడా తెలుసు. నేను పార్టీకి సంబంధించిన కూడా రాష్ట్ర నాయకుడిగా ఉన్నాను. నేను పార్లమెంట్ సభ్యుడు కాకముందు అనేకమైనటువంటి కీలక సమావేశాలకు పార్టీకి సంబంధించి దేశమంతా తిరగాల. కేరళలో ఒక వర్క్ అసైన్ చేస్తే పాలక్కాడ్ ప్రాంతంలో అక్కడ పోయాను. ఈ నెలలో 11 రోజుల పాటు
జరిగేటువంటి ఏదైతే మోడీ గారు ప్రధానమంత్రి అయ్యాక 11 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి 11 రోజుల పాటు కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజలకు వివరించాలనేటువంటి కార్యక్రమంలో కూడా దేశంలో అనేక ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా పార్టీ కార్యక్రమాన్ని కూడా సమన్వయం చేసుకుంటూ సాధ్యమైనంత వరకు కూడా ప్రజలకు అందుబాటులో ఉండడానికి ఈ సందర్భంగా నా పార్లమెంట్ పరిధిలో నన్ను గెలిపించడానికి కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి శాసనసభ్యులందరికీ కూడా ఈ సంవత్సరం పాటు వారు నాకు అందించినటువంటి సహకారానికి కొన్ని సందర్భాల్లో ఇరిటేషన్ ఉంటుంది. ఏదో చేయాలనేటువంటి తపన శాసనసభ్యులు, అదే తపన నాకు కూడా ఉంది. అదృష్టం ఏంటంటే పార్లమెంట్లో ఉన్నటువంటి 7 శాసనసభ్యులకు కూడా అభివృద్ధి కీలకం. అభివృద్ధి చేయాలనేటువంటి తపన ఉంది. వారు నా మీద కొన్ని కార్యక్రమాలు, కొన్ని నిధుల కోసం ఒత్తిడి తెప్పించినప్పటికీ కూడా నేను వారిని సమన్వయం చేసుకుంటూ ఈ సందర్భంగా వారు నాకు అందిస్తున్నటువంటి సహకారం బరువు లేనిది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. వాటినన్నింటినీ కూడా మరొక సందర్భంలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, విధంగా ఆపరేషన్ సింధూర్ని పురస్కరించుకుని మీ అందరూ కూడా తెలుసు, దాదాపు మన రాష్ట్రానికి చెందినటువంటి మృతి చెందిన వారిలో 2 కుటుంబాలు, టూరిస్ట్ కుటుంబాలకు సంబంధించి 2 మన రాష్ట్రంలో ఉన్నారు. ఒకరు కావలి, ఒకరు విశాఖపట్నం. వారు 2 కుటుంబాలని కూడా నేను స్వయంగా వెళ్ళి పరామర్శించడం జరిగింది. ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి కుటుంబం, కావలికి చెందినటువంటి కుటుంబం. వారికి కూడా పిల్లలు, చదువులు ఉన్నాయి, చిన్నపిల్లలు. వారి చదువు నిమిత్తం కూడా ఏదైతే మా నాన్నగారి తండ్రి నిమిత్తం ఆయన పేరుని ఏర్పాటు చేసినటువంటి చారిటబుల్ ట్రస్ట్ ఉందో, ఆ ట్రస్ట్ నుండి ఆ విద్యార్థుల చదువుకు 5 లక్షల రూపాయలని అందజేయడం జరిగింది. నేను గతంలో చెప్పా, నా నాన్నగారి పేరుతో ఒక చారిటబుల్ ట్రస్ట్ని ఏర్పాటు చేస్తున్నా. ఆయనకి సంబంధించి కొంత ధనంతో పాటు నా 5 సంవత్సరాల పార్లమెంట్ సభ్యుడిగా నాకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏదైతున్నా ఆ బెనిఫిట్ అన్నింటినీ కూడా ఆ ట్రస్ట్కి మరలించి ఆ ట్రస్ట్ ద్వారా సాధ్యమైనంత వరకు నియోజకవర్గ పరిధిలో సేవా కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆలోచన చేశారు. అందులో భాగంగా రాబోయేటువంటి కాలంలో ట్రస్ట్ యాక్టివిటీస్ని కూడా ఈ పార్లమెంట్లో పెద్ద ఎత్తున చేయడానికి సిద్ధపడుతున్నాం అనేటువంటి విషయాన్ని, అదేవిధంగా మరణించినటువంటి సైనికుల విషయంలో కూడా వారిని పరామర్శించడం, వారి కుటుంబాలకు కావాల్సినటువంటి ఆర్థిక వనరులు కొంతవరకు మనం సమీకరించడంలో కూడా ప్రయత్నం చేశామనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తూ మరొకసారి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నాయకర్ గారు ప్రత్యేకంగా రావడం జరిగింది. వారికి రాంబాబు గారు, మా అధ్యక్షుడు శ్రీదేవి గారు, వరవర బాబుజీ గారు, పొత్తూరు రామరాజు గారు, రామలింగరాజు గారు, అమ్మగారు, ఇంకా చాలామంది వచ్చారు పెద్దలు. ఆవిడ రేణుక్ గారు, మల్లపూడి రేణుక్ గారు,
వీరందరికీ కూడా ఇతర నాయకులకు, కార్యకర్తలకి, కూటమికి సంబంధించి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. చెప్పండి సార్. అమరావతిలో రాష్ట్రానికి సంబంధించి కేంద్రం ఈ సంవత్సర కాలంలో అందించినటువంటి సహకారం అనేది మనం కూడా ఈ సందర్భంగా మాట్లాడుకోవాలి. ఏదైతే రాష్ట్రంలో, కేంద్రంలో కూటమి ప్రభుత్వాలు ఏర్పడ్డాక భారతీయ జనతా పార్టీ ముందు నుంచి కూడా చెప్తాం, ఈ దేశంలో డబుల్ ఇంజన్ సర్కార్స్ రావాలి, రాష్ట్రంలో, కేంద్రంలో ఒకే పార్టీకి చెందినటువంటి ప్రభుత్వాలు లేకపోతే ఒకే కూటమికి చెందినటువంటి ప్రభుత్వాలు అధికారంలో రావడం ద్వారా మరింత ఎక్కువ అభివృద్ధి సాధించవచ్చు అనేటువంటి విషయాన్ని ముందు నుంచి కూడా చెప్తాం. అలాగే వేరే పార్టీలు ఉంటే కేంద్రం పదే కేంద్రంతో తగులాడుతుంది. ఉదాహరణకు బెంగాల్, వేరే పని లేదు అక్కడ సీఎం గారికి. ప్రజలను అట్రాక్ట్ చేయాలంటే బంగ్లాదేశీలందరికీ అక్రమంగా వచ్చేస్తారు, ఎంటర్టైన్ చేయాలా. బంగ్లాదేశీలకు ఉన్నటువంటి ఓటు హక్కును తీయకూడదు. అక్కడ పదే కేంద్రంతో తగు. ఈ వైఖరి మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో, ఫెడరల్ సిస్టంలో ఈ వైఖరి మంచిది కాదు అనే ఆలోచన భారతీయ జనతా పార్టీ ముందు చెప్తాం. రెండు కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు ఏర్పడ్డాక గతంలో ఏ రాష్ట్రానికి ఏ కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి సహకారాన్ని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అందజేస్తాం. ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వచ్చినప్పుడల్లా అనేక సమస్యల మీద ప్రధానమంత్రిని, ఇతర కేంద్ర మంత్రులను కలవడం ద్వారా విన్నవించుకున్నటువంటి అన్ని సమస్యలను కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తాం. ఏదైతే అమరావతి రాజధాని నిర్మాణానికి రాజధాని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయినటువంటి సందర్భం 15,000 కోట్ల రూపాయలు మంజూరు చేయండి. అందుకే 14-19లో కూడా 2,500 కోట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకి 12,000 కోట్ల రూపాయలు, కోట్ల రూపాయలు ఇవ్వడం. అదేవిధంగా అమరావతి రాజధాని ఏదైతే ఉందో ఆ రాజధాని దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి కూడా రైల్వే కనెక్టివిటీ ఇవ్వాలి రాజధానికి, అమరావతికి అనేటువంటి ఆలోచనతో 2,500 కోట్ల రూపాయలు నూతన రైల్వే లైన్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. అదేవిధంగా దాదాపు 1,30,000 కోట్లతో పూడిమెడకలో గ్రీన్ హైడ్రోజన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి మంజూరు చేసింది. అదేవిధంగా నక్కపల్లిలో బల్క్ డ్రగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి నిధులు మంజూరు చేసింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్కు ఏదైతే కృష్ణపట్నం ఉన్నదో పారిశ్రామిక వాడ, ఇది దేశంలోనే ఒక అత్యున్నతమైనటువంటి కారిడార్. 4,800 కోట్ల రూపాయలు కృష్ణపట్నాన్ని కేటాయించి పారిశ్రామిక నగరంగా తీర్చిదిద్దింది. ఈ మధ్యకాలంలో నేను శ్రీ సిటీ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తిని కలిసినప్పుడు ఆయన చెప్పారు 10,000 ఎకరాల్లో ఏర్పాటు చేయడం జరిగింది శ్రీ సిటీ. దేశంలో ఈవేళ మనం వాడేటువంటి టీవీల్లో
అది ఎల్జీ కానివ్వండి, శాంసంగ్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి. వేద భారతదేశంలో ఉపయోగపడేటువంటి టీవీల్లో 50% టీవీలు మన CCTVలో తయారు. 50% కన్నా ఎక్కువ టీవీ. అదేవిధంగా ఇవాళ ఓరవకల్ని 2800 కోట్లు, కొప్పర్తి 2200 కోట్లతో పారిశ్రామిక వేళలుగా తయారు చేయడానికి అనుమతులు ఇచ్చి నిధులు మంజూరు చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం గ్రహించాలి. ఈ విధంగా రహదారులకు, అలాగే నీటి సాగు ప్రాజెక్టులకు, తాగునీటి ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున నిధులు సమకూర్చినది కేంద్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఎంత పెద్ద ఎత్తున సహకారం అనేది రాష్ట్రంలో, కేంద్రంలో ఒకే కూటమి ప్రభుత్వాలు ఏర్పడడం వల్ల జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం పరిగణలో. నేను కూడా చంద్రబాబు నాయుడు గారు కలిశారు హైదరాబాద్లో. దత్తాత్రేయ గారికి సంబంధించి ఒక పుస్తకం రిలీజ్ కోసం నేను కూడా అక్కడ కూడా చెప్పారు ఆయన మీటింగ్లో. హైదరాబాద్ని ఆయన అభివృద్ధి చేసినటువంటి విధానం, రాబోయేటువంటి రోజుల్లో అమరావతిని ఏ విధంగా అభివృద్ధి చేస్తారనేటువంటి ఆయన ఒక విజన్. అమరావతి అభివృద్ధిలో హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తులు కూడా సహకరించాలని ఆయన మీటింగ్లో అప్పీల్ చేశారు. ముఖ్యమంత్రి గారి ఆలోచన నిరంతరం అభివృద్ధి, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన అమరావతిని ఒక అద్భుతమైనటువంటి నగరంగా తీర్చిదిద్దాలి. దీనికి కేంద్రం పెద్ద ఎత్తున సహకరిస్తానికి సిద్ధంగా ఉంది. ఒక అద్భుతమైనటువంటి రాజధాని నిర్మాణం ద్వారా చాలా మంది మాట్లాడేది రాజధానికి డబ్బులు ఎక్కడే అంటారు. కానీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారంటే రాజధాని ద్వారా డబ్బులు సంపాదించాలి అంటారు. వెల్త్ మనం క్రియేట్ చేయాలి. ఇవాళ తెలంగాణకు వచ్చేటువంటి ఆదాయంలో 60% బాగా హైదరాబాద్ నగరాన్ని నుంచి వస్తుంది. అదేవిధంగా మనం వెల్త్ క్రియేట్ చేయడం ద్వారా, అద్భుతమైనటువంటి రాజధాని నిర్మించడం ద్వారా మనం రాష్ట్రానికి ఆదాయం సంపాదించాలి అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. అదే ఒక అద్భుతమైనటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అదేవిధంగా సంక్షేమ పథకాలు మీ అందరికీ కూడా తెలుసు. కేంద్రంలో, రాష్ట్రంలో వేళ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలకి అంతులేదు. అది మహిళలు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, గర్భిణీ స్త్రీలు కానివ్వండి, బాలింతరాలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా రకరకాల సంక్షేమ పథకాలు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు, సూపర్ 6 పథకాల అమలుకు పెద్దపీట. రాబోయేటువంటి రోజుల్లో 2 పథకాలు ఉన్నాయి, కూడా అమలు చేస్తామని ఆయన చెప్పడం జరిగింది. సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేయాలనేటువంటి ఆలోచన. సంక్షేమం వల్ల అభివృద్ధి కుంటుపడకూడదు, అభివృద్ధి కోసం సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలనేటువంటి ఆలోచనలు ఇవాళ కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ముందుకెళ్తాయి. కాబట్టి ఇందాక ముత్తు గారు గుర్తు చేశారు కాబట్టి నేను మళ్ళీ ఈ విషయాలు. సార్, అమరావతిపై బ్యాడ్ కామెంట్ అది జరుగుతుంది. అదే ముత్తు గారు అన్నారు. దాన్ని చాలా మంది సమానం సోషల్ మీడియాలో ఇస్తున్నారు. అసలు నీ కొంప ఏంటి, నీ కొంప ఏంటి, అక్కడ నీ కొంపలో ఏం జరుగుతుంది? ఇదే దుకాణం నడుపుతున్నావా? నీ కొంపలో నువ్వు ఇదే దుకాణం నడిపితే అది నీ వరకు పరిమితం చేసుకోవాలి. కానీ
అమరావతికి అంటగట్టడం అనేది సంస్కారం లేనటువంటి మనిషి యొక్క ఆలోచన. ఆ కృష్ణరాజు అనేటువంటి వ్యక్తి కూడా అంత క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి ఏం కాదు. అంటే మీడియాలో కొంతమంది ఏంటంటే పాపం ఆ మీడియాలో వారికి అనుకూలంగా మాట్లాడే వాళ్ళని డిస్కషన్లకు కానీ ఇట్లకి కానీ పిలుస్తారు, రాజకీయ పరమైన చర్చలకు కానీ ఆ సంస్థల్లో. కొంతమందికి ఏంటంటే రోజు టీవీలో కనపడాలి, లేకపోతే పేపర్లో కనపడాలి. ఆ ఛానల్కి వెళ్తే ఆ ఛానల్కి అనుకూలంగా మాట్లాడితే కానీ మనల్ని మరొకసారి పిలవడం, లేకపోతే మరొకసారి రాయుడు. ఈ కారణాల కారణంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు కూర్చోండి, మాట్లాడి 2 నిమిషాలు మాటలు తప్పించి ఏదైతే ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ముఖ్య ఖండంతో ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి బాధ్యతారాహిత్యమైనటువంటి ప్రకటనలు చేస్తే చూస్తూ ఊరుకోరనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పడం. ఎందుకంటే ఎవరిని పిలవలేదు కూడా. నేను రాత్రి వచ్చాను, మళ్ళీ నేను పొద్దున్న వెళ్ళాను, నేను రాత్రి వచ్చాను. ఒక 5-6 సార్లు చెప్పా. మళ్ళీ రాధాకృష్ణ గారు వచ్చారు కాబట్టి ఒకసారి చెప్పాలి. ఇవాళ నేను కేంద్ర మంత్రిగా ఉన్నాను అంటే ఎమ్మెల్యే గారు కూడా, అచ్చిబాబు గారు కూడా ఇప్పుడు వచ్చారు, నాయకుడి గారు ఉన్నట్టున్నారు. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికలో పోటీ చేసినప్పుడు ప్రత్యేకంగా ప్రస్తావించినటువంటి అవసరం లేదు, మీ అందరూ కూడా తెలుసు. రకరకాల ప్రచారాలు కానీ ఉన్నాయి, రాజకీయాల్లో అన్ని సహజం. నేను ఎన్నికల్లో పోటీ చేసినటువంటి సందర్భంలో నా ఈ పార్లమెంట్లో శాసనసభ అభ్యర్థులుగా పోటీ చేసినటువంటి 7 అభ్యర్థులు అందించినటువంటి సహకారం మర్చిపోలేనిది అనేటువంటి విషయాన్ని నేను మరొకసారి చాలా స్పష్టంగా చెప్తాను. 7 అభ్యర్థులు అందించినటువంటి సహకారం కారణంగా నరసాపురం చరిత్రలో అంతకింద హైయెస్ట్ మెజార్టీ 1,60,000. దాన్ని అధిగమించి దాదాపు 2,80,000 వరకు మెజార్టీ రావడం అనేది 3 పార్టీల కలయిక, 3 పార్టీల కార్యకర్తలు, నాయకుల యొక్క సమిష్టి కృషి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారం, 7 అభ్యర్థులు పెద్ద వచ్చినటువంటి సహకారం కారణంగానే సాధ్యమైంది అనేటువంటి విషయం నేను ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి మెజార్టీ కారణంగా నేను కేంద్రంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించాను. మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక కూడా ఈ సంవత్సర కాలంలో నాకు 7 శాసనసభ్యులు అందించినటువంటి సహకారం కూడా మరువలేనిది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఇవాటి వరకు కూడా చక్కటి సమన్వయంతో అందరూ కూడా ఒక మాట మీద కేవలం అభివృద్ధి ఆధారంగా పనిచేయాలనేటువంటి ఆలోచన తప్పించి వేరే విషయాలు మా మధ్య లేనందువల్ల చక్కటి సమన్వయంతో ముందుకెళ్తున్నాం. రాబోయేటువంటి 4 సంవత్సరాల్లో కూడా ఇదే సమన్వయంతో శాసనసభ్యులతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తామనేటువంటి విషయాన్ని సందర్భంగా మరొకసారి మీ అందరికీ కూడా చెప్తాను. ఓకే సార్, చెప్పండి సార్. మంత్రివర్యులు వర్మ గారు ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరమైన సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేస్తారు. ఈ సంవత్సర కాలంలో పార్లమెంట్ సభ్యులుగా, మంత్రిగా వారు మా 7 నియోజకవర్గాలకి కూడా పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. ముఖ్యంగా భీమవరం నియోజకవర్గానికి వారు ఔటర్ రింగ్ రోడ్ కానీ, లోసరి టు తాడేపల్లి 4 లైన్స్ రోడ్డు కానీ వారు సహకారం మరువలేదు.
అలాగే ఏ సమస్య ఉన్నా కూడా వెంటనే స్పందించి మా నియోజకవర్గంలో ఈ సమస్య ఉంది, మీ సహకారం కావాలని అడిగిన వెంటనే వారు ఆమోదిస్తున్నారు, సహకరిస్తున్నారు. వారు ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి ధ్యేయంగా పనిచేశారు. అందరినీ కలుపుకెళ్ళి మంచితనంతో పరిపాలిస్తున్నారు. వారి పరిపాలన ఈ 4 సంవత్సరాలు కూడా సుఖవంతంగా ఉండాలని, ఈ 4 సంవత్సరాలు నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి వారి సహకారం అందిస్తారని ఆశిస్తూ సెలవు. ప్రత్యేకంగా మీడియా సోదరులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున నర్సాపురం పార్లమెంట్కి అదేవిధంగా కేంద్ర మంత్రి వర్యులు భూపతిర శ్రీనివాసవరం గారు ప్రమాణ స్వీకారం చేసి మరొక సంవత్సరం అవుతుంది. ఈ సందర్భంగా కూడా ఆయనకి నర్సాపురం నియోజకవర్గం తరఫున అభినందన తెలియజేస్తున్నాం. మరి ఈ సంవత్సర కాలంలో కూడా మరి శ్రీనివాసవరం గారు, మరి ఇప్పుడు అంజబాబు గారు చెప్పినట్టు, దేవరం శాసనసభ్యులు చెప్పినట్టు మా 7 శాసనసభ్యులకి కూడా అందరికీ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ప్రతి కాన్స్టిట్యున్సీ సొంత కాన్స్టిట్యున్సీగా చూసుకుంటూ నియోజకవర్గాల అభివృద్ధి భాగంలో ముందుకెళ్లే విధంగా కూడా ఆయన పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. మాకు ఒక సోదర భావంతో కూడా మాతో ప్రయాణం చేసుకుంటూ మేము ఏదడిగినా సరే మా నియోజకవర్గ సమస్యలు అవ్వచ్చు, నియోజకవర్గానికి అభివృద్ధి విషయంలో కానీ మరి ఆయన పూర్తిగా సహకారం అందిస్తున్నారు. మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా రాబోయే 4 సంవత్సరాల కాలంలో నర్సాపురం నియోజకవర్గం వచ్చు, అదేవిధంగా నర్సాపురం పార్లమెంట్ని కూడా ఈ 7 కాన్స్టిట్యున్సీని మరి అన్ని రకాలుగా కూడా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తారని చెప్పి మనం మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎన్డీఏ కూటమి మరి 1 సంవత్సరం అయింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా, అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ఈ కూటమిలో అటు మోడీ గారు ప్రధానమంత్రిగా, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా మన రాష్ట్రాన్ని ఈ సంవత్సర కాలంలో కూడా అభివృద్ధి బదులు ముందుకు వెళ్ళే విధంగా కూడా మేమందరూ కూడా ప్రయాణం చేస్తున్నాం. మరి ఆ రోజున ఎలక్షన్స్లో హామీలు ఏదైతే హామీలు ఇచ్చామో మరి హామీలు ఒక్కోటిగా సరిచేస్తూ ప్రతి హామీని కూడా నెరవేర్చే విధంగానే మరి ఎన్డీఏ కూటమి ముందుకెళ్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే గత ప్రభుత్వ వైఫల్యాలు ఏదైతే ఉన్నాయో ప్రధానంగా రాజధాని విషయంలో కూడా, అంటే దేశంలోనే రాజధాని లేని రాష్ట్రంగా తీర్చిన ఘనత గత ప్రభుత్వానికి. మరి ఆ రాజధాని నిర్మాణానికి మరి కేంద్ర ప్రధాని మోడీ గారి సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక మంచి రాజధాని నిర్మించే విధంగానే మన రాష్ట్రాన్ని ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా పోలవరం విషయంలో కూడా మరి త్వరలోనే ఈ పోలవరం కూడా నిర్మించే విధంగా మోడీ గారి సహకారంతో ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ కూటమి నాయకులు ప్రధానంగా బీజేపీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి, జనసేన పార్టీ, 3 పార్టీ నుంచి కార్యకర్తలు, ఎందుకంటే ప్రతి కార్యకర్త కష్టపడి ఈ ఎన్డీఏ కూటమి అధికారులు రావడం ప్రధాన పాత్ర పోషించారు. ఆ కార్యకర్తలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ ప్రజలందరికీ కూడా ఈ రాబోయే 4 సంవత్సరాలు ఈ కూటమి ద్వారా ప్రతి సందర్భంలో వారందరికీ కూడా అండగా ఉంటూ మరి నియోజకవర్గాలను అభివృద్ధి బదులు ముందుకు వెళ్ళే విధంగా మన మంత్రివర్యులు భూపతిర శ్రీనివాసవరం గారి సహకారంతో మరి 7 శాసనసభ్యులు కూడా మన నియోజకవర్గం అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అవకాశం కల్పించిన శ్రీనివాసవరం ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటారు. పార్లమెంట్ సభ్యులు శ్రీనివాసవరం గారు కేంద్ర మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి సంవత్సర కాలం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో వర్మ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నరసాపురం పార్లమెంట్ సభ్యులుగా వర్మ గారు అన్ని కాన్స్టిట్యున్సీలు అదేవిధంగా శాసనసభ్యులుగా ఉన్నటువంటి మాతో పాటు సమన్వయం చేసుకుని ఎక్కడెక్కడ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, స్థానికంగా ఉన్నటువంటి ఆ నియోజకవర్గ అవసరాలను ఏ విధంగా తీర్చాలి, కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి ఆ నియోజకవర్గాలకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ గత సంవత్సర కాలంగానూ కూడా ఆయన అందించినటువంటి సహకారం మాకెక్కడా కూడా మేము వేరే పార్టీలకు చెందినటువంటి వ్యక్తులుగా ఏ రోజు కూడా మాకు అనిపించలే. అందరం కూడా ఒకే పార్టీకి చెందినటువంటి వ్యక్తులుగానే పనిచేసాం. ఏదైతే మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి రాబోయే 15 సంవత్సరాలు కూడా ఉండాలి అధికారంలో అనే ఆకాంక్షతో ఉన్నారు. దానికి అనుగుణంగా ఇక్కడ పార్లమెంట్ సభ్యుల నాయకత్వంలో శాసనసభ్యులుగా మేమందరం కూడా పూర్తి సహకారాన్ని అందిస్తూ అన్ని కార్యక్రమాలను ఈ జిల్లా అభివృద్ధికి అందరం కూడా కృషి చేసి ఈ జిల్లాకి ప్రత్యేకమైనటువంటి గుర్తింపును తీసుకొచ్చే విధంగా వర్మ గారి కేంద్ర మంత్రిగా సారథ్యంలో ఈ జిల్లాని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రత్యేకంగా తణుకు నియోజకవర్గానికి సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలని వారు చర్చించి వాటన్నిటినీ కూడా ఇనిషియేట్ చేసి రాబోయే రోజుల్లో అన్ని కార్యక్రమాలను కూడా పూర్తి చేయడానికి వారు అందిస్తున్నటువంటి సహకారాన్ని కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ జిల్లా అభివృద్ధిలో వర్మ గారు మార్పు కనిపించాలి రాబోయే 4 సంవత్సరాలని ఆకాంక్షిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అదే రకంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో సాంప్రదాయాలకు భిన్నంగా మొదటిసారి లోక్సభ సభ్యుడిగా గెలుపొందినటువంటి శ్రీనివాసవరం గారి యొక్క సామర్థ్యాన్ని గుర్తించి జాతీయ భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు 2 కీలకమైనటువంటి శాఖలు వారికి అప్పచెప్పడం జరిగింది. ఈ యొక్క శాఖల ద్వారా మంత్రిత్వ విధులు నిర్వర్తిస్తూ స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా ఈ 7 నియోజకవర్గాల్లో వండుకున్నటువంటి జనసేన, తెలుగుదేశం నాయకులు అదే రకంగా శాసనసభ్యులతోటి ఒక సమన్వయము, దానికి తోడు ఒక సమతౌల్యము, దానికి తోడు ఒక సహకారము వెళ్ళని కారణంగా గత సంవత్సర కాలం నుంచి ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి వ్యతిరేకమైనటువంటి విధానం కూడా ఇక్కడ లేదనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాం. సహజంగా 3 పార్టీలు, ఇందులో 7 నియోజకవర్గాల్లో 3 ఎమ్మెల్యేలు జనసేన పార్టీకి, 4 తెలుగుదేశానికి, ఓవరాల్గా పార్లమెంట్కి వచ్చేసరికి భారతీయ జనతా పార్టీకి ఈ ప్రాంతంలో అధికారాన్ని కట్టబెట్టడం జరిగింది. ఈ కట్టబెట్టినటువంటి అధికారంలో సామర్థ్యం ఏంటంటే ఎప్పుడు కూడా విభేదాలు లేకుండా నిర్వహించగలగడమే సామర్థ్యానికి ప్రతిభా పాఠం. అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో గ్రౌండింగ్ స్టార్ట్ అయింది. ఇప్పటికే సర్వేలు అన్నీ కూడా వరుసగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి రాబోయేటటువంటి 1-2 సంవత్సరాల్లో గ్రౌండింగ్ అయిన తర్వాత అది సమాజం అందరికీ కూడా ఆ అభివృద్ధికి చెందినటువంటి ఫలితాలు కనపడేటటువంటి పరిస్థితి. అంటే ఇవాళ ఈ 100 కోట్లతోటి క్యారిడార్స్ని కలిపేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పథకం, అది కూడా సిఎస్ఆర్ ఫండ్స్ తోటి వారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి నితిన్ గడ్కరీ గారు మంత్రిత్వ శాఖ ద్వారా గ్రీన్ఫీల్డ్ హైవే నుంచి కోస్టల్ హైవే దాకా మధ్యలో 4 హైవేలను కూడా కలిపి వెళ్ళేటటువంటి ప్రయత్నం వారు చేయడం. అదే రకంగా అనేక రంగాలు ఇవాళ డెల్టా మోడర్నైజేషన్ మీద కూడా ఆలోచన చేసేటటువంటి పరిస్థితి ఉంది. ఈ స్వచ్ఛ భారత్ మిషన్లో దానికి కూడా సంబంధించిన విషయాలు కూడా వారు ప్రత్యేకంగా పరిశీలన చేస్తున్నారు. ఇవన్నీ కూడా గత ప్రభుత్వ హయాములు ఇవన్నీ కూడా పక్కన పెట్టిన కారణంగా ఈ మౌలిక సదుపాయాలు కల్పించుకుంటూ ఇప్పుడు జరిగినటువంటి నష్ట నివారణ జరుపుతూ ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో నిలదొక్కుని దీనికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ ప్లాన్ చేయడం కోసం ఈ సంవత్సర కాలం అంతా కూడా సరిపోయిందని చెప్పి ఈ లేఖన సమావేశం ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి సంవత్సర కాలం పూర్తి చేసుకున్నటువంటి శ్రీనివాసవరం గారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే విధమైనటువంటి మాకున్నటువంటి ఈ బంధం ఏదైతే రాజకీయ బంధం ఉందో ఆ బంధాన్ని మేము కొనసాగిస్తామని
జనసేన తెలుగుదేశం నాయకులతోటి శాసనసభ్యులతోటి కలిసి మేము వెళ్ళేటట్టు ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సమన్వయానికి లోపం లేకుండా ఈ ప్రాంత అభివృద్ధి కోసం మేమంతా కూడా కృషి చేస్తామని వారికి చేదోడు వాదులుగా నేను కూడా ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవిస్తున్నాను. ఆకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎన్డీఏ కూటమిలో భాగంగా ఎంపీగా ఇక్కడ ఎన్నికైన తర్వాత మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించి సంవత్సరం పూర్తయినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సంవత్సర కాలంలో చూస్తే మన యొక్క ఎన్డీఏ కూటమిలో ఏదైతే శాసనసభ్యులు ఉన్నారో 7 శాసనసభ్యుల అన్ని ప్రాంతాల్లో కూడా ఆయన యొక్క నిధులు సిఎస్ఆర్ ఫండ్స్ కానీ, అదేవిధంగా ఆయన ఎంపీ ల్యాడ్స్ కానీ, అదేవిధంగా వివిధ స్కీమ్స్ ద్వారా ఎన్నో స్కీమ్స్ తీసుకొచ్చి 7 శాసనసభ్యులకి కూడా అందించడం జరిగింది. ముఖ్యంగా మాకు ఎప్పుడో 20 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పెండింగ్ ఒక పక్క నుంచి 216 నుంచి, అదేవిధంగా 216 నుంచి 165 కానీ 16 హైవేస్ వరకు, అంటే 4 నియోజకవర్గాలు కలుపుకుంటూ ఇదే లోసరి నుంచి భీమవరం కానీ, భీమవరం నుంచి తాడేపల్లిగూడెం కానీ, అటు సంబంధించి తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీకి కానీ, అదేవిధంగా ఉంగుటూరు కాన్స్టిట్యున్సీకి, ఉండి కాన్స్టిట్యున్సీకి, భీమవరం కాన్స్టిట్యున్సీకి సిఆర్ఎఫ్ నిధుల ద్వారా 100 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైనా బైపాస్ రోడ్ అంటే జనరల్గా 4 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు ఉంటుంది. కానీ ఈరోజు మన భారతదేశంలో ఎక్కడ ఉండదు, ఒక చిన్నపాటి టౌన్కి సుమారుగా గ్రీన్ఫీల్డ్లోంచి బైపాస్ని తీసుకెళ్తూ ఒక నగర పంచాయతీ ఆకివీడి నుంచి ప్రారంభమై భీమవరం ప్రారంభమై భీమవరం నుంచి బ్యాక్ సైడ్ నుంచి సుమారుగా 4 కాన్స్టిట్యున్సీలు 4 కాన్స్టిట్యున్సీలకి, ఒక పక్క నరసాపురం వెళ్ళేటువంటి దిగమరు రోడ్డు కానీ, అదేవిధంగా పాలకొల్లు కానీ, భీమవరం కానీ, ఉండి కాన్స్టిట్యున్సీలకి సుమారుగా 28 కిలోమీటర్లు 27 కిలోమీటర్ల బైపాస్ తీసుకురావడం, అది ఎప్పుడు కూడా చరిత్రలో ఎప్పుడు జరగలా. అది కూడా తీసుకురావడం ఈ సంవత్సరం కాలంలో సక్సెస్ చేయడం జరిగింది. ఆయనకి ప్రత్యేకంగా ఒక పక్కన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా అందరికీ కూడా ముందరుండి ప్రతి దాంట్లో కూడా ఒక పక్కన స్టీల్స్ సంబంధించి అయిన ఒక పక్కన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ, హర్షల్ మీటర్లు కానీ, అదేవిధంగా కడప స్టీల్కి కానీ కావాల్సినటువంటి అనుమతులు కానీ, నిధులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి సహకరిస్తున్నటువంటి శ్రీనివాసరావు గారికి భగవంతుని యొక్క ఆశీస్సులుండి రాబోయే 4 సంవత్సరాల్లో ఎన్ని కూడా పూర్తి చేసుకుని ఇంకా కొన్ని ఎన్నో కొత్త పథకాల ద్వారా కానీ, కొత్త రోడ్స్ కానీ తీసుకొచ్చి మన యొక్క నరసాపురం పార్లమెంట్ ఎన్నడూ ఎరగని గతంలో చేసిన మంత్రులు ఉన్నారు, కానీ వారందరినీ కూడా ధీటుగా ఎక్కువగా తీసుకొచ్చి ముందట అభివృద్ధి చేయాలని చెప్పి దానికి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు శ్రీనివాసరావు కూడా ఉన్నానని చెప్పి మనసావతాన్ని కోరుకుంటూ ఈ అవకాశం కలిగినటువంటి ఎన్డీఏ కుటుంబ నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం తెలియజేసుకుంటాం. మళ్ళీ